ఆరాధనా 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 ఆరాధనా. స్నేహితులారా, మీ అందరికీ ఈ ఉదయకాల శుభములను దీవెనలను అందిస్తూ ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో క్రీస్తుని గురించిన మాటలను, సిలువను గురించిన మాటలను, విశ్వాసమును గురించిన మాటలను ధ్యానిస్తూ మన విశ్వాసమును ఏ విధముగా సిద్ధపరచుకోవాలి, ఏ విధముగా నిలుపుకోవాలి అంటూ నేడు మనము ధ్యానించనేంటున్నాం. ఈ ధ్యానంలో లెంట్ అనగానే ఉపవాసమును మాత్రము కాదు, లెంట్ అనగానే ప్రార్థనతో కూడిన జీవితం అను కాదు. లెంట్ అంటే యుద్ధ వాతావరణము అంటూ జ్ఞాపకం చేయబడుతున్నది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ సర్వాంగ కవచమును ధరించుకుంటూ మనము పోరాడేది శరీరాలతో కాదు, మాంసముతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులతోనూ లోకనాథులతోనూ ఆకాశ మండలములతోనూ అంటూ పౌలు వివరించిన వారిగా ఉంటున్నాం. కానీ మనము ఈ లోకంలో శరీరాలతోనూ మాంసములతోనూ ఇతరులతో తోటివారితో పోరాడుతూనే ఉంటున్నాం. కానీ ఈ లోక సంబంధమైనదిగా అంధకార సంబంధమైన ప్రధానులతోనూ అధికారులతోనూ పోరాడే శక్తి లేని వారిగా ఈ లోకంలో జీవిస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారిని దేనిని బట్టి శోధించి ఉంటున్నాడు అంటే దేవుని మాటలను చెప్పుతూ వారిని శోధించిన వారిగా ఉంటున్నారు. దేవుని మాటలను అవిధేయతగాను, వినయము లేకుండా, సందర్భము లేకుండా మాట్లాడిన వారిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. అపవాది ఎప్పుడు కూడా అసత్యమును బోధిస్తూ అబద్ధాన్ని ప్రకటిస్తూ తను చూపెట్టువాడిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇది వ్రాయబడి ఉన్నది అంటూ కేవలము వాక్యమును మాత్రమే చూపెట్టిన వాడిగా ఉంటున్నాడు. తన ఒక ఒపీనియన్ షేర్ చేసుకోలేదు, తన యొక్క ఎమోషన్ను చూపెట్టలేదు. కానీ కేవలము వ్రాయబడిన వాక్యమును మాత్రమే ప్రకటన చేసిన వారిగా ఉన్నట్లుగా చూస్తున్నాం. మనలో ఈ వాక్యము లేని పక్షములా అబద్ధము కూడా సత్యములా మనకు కనపడుతున్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని ప్రార్థన చేసిన వారిగా ఉంటారంటే, వారును సత్యమునందు ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యమై ఉన్నది అంటూ జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆ వాక్యమునందు మనలను ప్రతిష్ఠించుకుని వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. రెండవ ప్రాముఖ్యమైన సత్యము, వాక్యము అంటే కేవలము పుస్తకం అని కాదు, కానీ ఒక ఆయుధమై ఉన్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాను. దేవుని యొక్క వాక్యము మనలను డెకరేట్ చేసుకోవడానికి కాదు, కానీ మన జీవితాలకు ఒక డైరెక్షన్ ఇవ్వడానికే దేవుని వాక్యము ఉన్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాను. దావీదు భక్తుడు, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా మార్గములకు తోడై ఉంటున్నది, సరళం చేస్తూనే ఉంటున్నది, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రియులరా, అందును బట్టే ఈ లెంట్ కాలంలో కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారు అరణ్యములో మన్నాను అడగలేదు, అద్భుతములో చేసిన వాడు కాదు, కానీ దేవుని వాక్యమును ఒక ఆయుధముగా సిద్ధము చేసుకున్న వాడిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియులరా, ఈ లెంట్ కాలంలో మనము ఆ వాక్యమును నెమరు వేసుకుందాం, ఆ వాక్యమును ధ్యానించుదాము, ఆ వాక్యము మనలో నిలుపుకుందాం. ఒక భక్తుడు ఏమని సెలవిస్తాడంటే, అ సైలెంట్ బైబుల్ ఇస్ అ వీక్ షీల్డ్. ఒక యుద్ధమును గెలవడానికి ఒక సైనికుడికి ఒక షీల్డ్ ఎంత అవసరమో, అదే విధముగా ఒక క్రైస్తవుడు ఈ లోకములో జీవించడానికి వాక్యము అంతే అవసరమై ఉన్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. మూడవ ప్రాముఖ్యమైన సత్యము, వాక్యమునందు నిలిచి ఉండటం అనేది జ్ఞాపకం చేస్తాం. వీళ్ళరా, ఎప్పుడైతే అపవాది ఆ కొండపై నుండి దిగిపో, పడిపో, దూకు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తన కొండ శిఖరముకు తీసుకువెళ్ళి, ఇక నుండి నిన్ను నువ్వు దూకు అన్నప్పుడు
యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఆ ఆ పని చేసిన వారిగా లేడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు, దేవుణ్ణి నీవు శోధించరాదు అంటూ జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వాసము అనేది దూకడము కాదు గాని దేవుని వాక్యమునందు నిలిచి ఉండటము అంటూ యేసయ్య మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి ప్రియులరా, మనము దూకడానికి మనం విశ్వాసం కనపరచడం కాదు కానీ దేవుని వాక్యములో నిలిచి ఉండడానికి దేవుడు మనల్ని పిలిచిన వారిగా ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు ఒక ప్రశ్న, మనము దేని మీద నిలబడి వారిగా ఉంటున్నాం? ఈ లోకములోన లేదా వాక్యములోన? ప్రియులరా, సులువుగా చిక్కులు పెట్టే లోకములను తప్పించుకోవాలి అంటే మనలో వాక్యము నిలిచి ఉండాలి. కాబట్టి అబద్ధాన్ని జయించే శక్తి ఆ వాక్యానికి ఉన్నది. కాబట్టి ఆ వాక్యములో మనం నిలుచుదాం, ఆ వాక్యములో నిరంతరం ధ్యానించుదాం, ఆ వాక్యమునందు మనం స్థిరులుగా సాక్ష్యముగా జీవించుటకు త్రియక దేవుడు మనకు సాయం చేసి కాపాడను గాక. ఆమె ప్రార్థించదు. మహా గొప్ప కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, యుద్ధము జరుగుతుంటున్న కాలంలో ఆయుధమును పట్టుకొని ముందుకు సాగుతూ వీరుని వలె జయించిన వాడవై ఉంటున్నావు. నేను ఈ లోకమును జయించున్నాను కాబట్టి మీరు కూడా జయించెదరు అంటూ ప్రభువా, నీవు ఈ లోకమును నీ వాక్యము చేత జయించుంటున్నావు, విశ్వాసంతో జయించుంటున్నావు, లోకమును స్థిరముగా నిలుచుని నీవు జయించుంటున్నావు. ప్రభువా, ఈ మండల కాలంలో మేమందరం కూడా నీ వాక్యములో నింపుదలను పొందుకుంటూ సత్యమును ధ్యానిస్తూ ఆ సత్యమునందు మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుంటూ నిలుచుకుంటూ ఇదిగో ప్రభువా, ప్రతి ఒక్క శోధనలను జయించి ఇదిగో నీకు మహిమ తెచ్చే పాత్రగా ఈ లోకంలో జీవించే కృపను మాకు మెనకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, మేము ఈ లోకంలో పడుతున్న ప్రతి శోధనను, ప్రతి ఆవేదనను, ప్రతి ఆయాస దుఃఖముల నుండి అన్నిటి నుండి తప్పించి ఇదిగో చక్కటి ఘనమైన సాక్ష్యమును కలిగిన క్రైస్తవుడిగా ఈ లోకములో జీవించుటకు కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మాలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేసి బలము, శక్తిని, వివేచన, జ్ఞానమును దయచేస్తూ అపవాదిని జయించే శక్తిని నీ వాక్యము చేత మాకు అనుగ్రహించమని తండ్రి, ఈ దినమంతట్లో కావలసిన అటు సామర్థ్యమును, అటు సాక్ష్యము నీ పరిశుద్ధమైన నామములో మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. God bless you all and have a blessed day.